హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, వర్క్ వేయించుకునే వాళ్ళకి ప్లస్ వేసే వాళ్ళకి యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అనేవి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని ముందుగానే చెప్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి సింపుల్ వర్క్ అనమాట. శారీ వచ్చేసి ఓల్డ్ శారీ వర్క్ అనేది ఇలా వేశాను. ఈ శారీకి ఏంటంటే, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకొని బ్లౌజ్ అనేది పాడైపోయింది. అందుకని వేరే బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని వర్క్ అనేది వేయించుకున్నారు. అయితే మనకి పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే, సింపుల్గా ఉండాలక్క, సింపుల్గా ఉండాలి మేడం వర్క్స్ అలాంటివి ఉంటే షేర్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మనకేంటంటే, ప్రత్యేకంగా సింపుల్ వర్క్స్ అనేవి ఎక్కడో 1-2 దొరుకుతూ ఉంటాయండి. ఎక్కువగా దొరకవు. ఇప్పుడు మనం పీడిఎఫ్ తీసుకున్నాం అనుకోండి, అందుట్లో మీకు సింపుల్ డిజైన్ కావాలంటే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. హెవీ హ్యాండ్స్ ఉన్న డిజైన్కి నెక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరేం చేస్తారంటే, ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ముందు కస్టమర్కి చెప్పండి, ఇంత హెవీగా హ్యాండ్ అనేది రాదు, నెక్ అనేది ఇలా వస్తుంది, సింగిల్ లైన్ వేసి పైన బుటీస్ అనేది ఇస్తామని చెప్పండి. అప్పుడు అది సింపుల్ వర్క్ అనేది అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి వర్క్ వేసే వాళ్ళకి యూజ్ అయ్యే టిప్పు. అచ్చంగా మనకి సింపుల్ డిజైన్సే కావాలి అని అంటే పీడిఎఫ్లలో దొరకడం కొంచెం కష్టం. మనమే ఏదో రకంగా వర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ శారీకి ఆ వర్క్ సూట్ అవుతుందా కాదా అని కస్టమర్ని ఒప్పించి వేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఇట్లా సింపుల్గా ఉన్న వర్క్స్ అంటే చాలా ఇష్టం. బాగా హెవీగా వర్క్స్ ఉన్నా నాకు అంతగా నచ్చదు. ఇట్లా సింపుల్గా సింగిల్ కలర్లో వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది వచ్చేసి ఓల్డ్ శారీ అనమాట. ప్యాచ్ వర్క్ కానీ ఇంకేదన్నా వేసినా కానీ అంత లుక్ అనేది రాదు. అందుకని ఇలా వర్క్ అనేది వేయించుకొని ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే ఓల్డ్ శారీకి కూడా మనకి న్యూ లుక్ అనేది వస్తుంది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకొక శారీ అనేది చూపిస్తా చూడండి. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలరు, నేవీ బ్లూ కలర్ మనకి బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని వర్క్ అనేది వేసాము. ఇప్పుడు కస్టమర్కి యూజ్ అయ్యే టిప్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ, మనకు వచ్చేసి నేవీ బ్లూ కలరు బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాం. మీరేంటంటే, ఇప్పుడు ఇది వచ్చేసి ఓల్డ్ శారీ కదా, కొన్ని రోజులకి శారీ అనేది పాడైపోవచ్చు. కానీ బ్లౌజ్ వర్క్ అనేది ఎప్పటికీ చెక్కు చెదరదు అనమాట. హాఫ్ పట్టు ముక్క మీద వేసాం కాబట్టి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆ ఓల్డ్ శారీ పాడైపోయింది అనుకోండి, దాన్ని అలా వదిలేసేయండి. మీరు ఈ బ్లౌజ్ పీస్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఆరెంజ్ కలర్ గోల్డ్ బార్డర్తో ఉన్న శారీ ఒకటి తీసుకుంటే అప్పుడు ఇప్పుడు 2 శారీస్కి ప్యారప్ అనేది చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ పీస్ని ఎన్ని శారీస్కైనా ప్యారప్ అనేది చేసుకోవచ్చు. ఏంటంటే, బడ్జెట్ లేదు, మనం ఎక్కువ బ్లౌజులు అనేది వేయించుకోలేము అనుకున్న వాళ్ళు ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఓన్లీ గోల్డ్ సిల్వర్ పెట్టే వేపిస్తారు వర్క్స్. ఎందుకు వేపిస్తారంటే, ఇప్పుడు ఆ కలర్ కాంబినేషన్లో వాళ్ళకి 2-3 శారీస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే, అవి వీటితో ప్యారప్ చేయాలన్న ఆలోచనతో అలా ఓన్లీ గోల్డ్ సిల్వర్ పెట్టే యూజ్ చేసే వేయమని మాకు చెప్తారన్నమాట. అప్పుడు మేము అదే చేస్తాం, గోల్డ్ ప్లస్ సిల్వర్ పెట్టేస్తాము. మంచి లుక్ అనేది వస్తుంది. అప్పుడు 2-3 శారీస్కి వాటిని పేరప్ అనేది చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. హ్యాండ్స్ అనేది ఇలా వచ్చాయి. ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అనమాట. బుటీస్ మాత్రం కొంచెం ట్రెండీగా ఉన్నాయి. ఎలా ఉంది వర్క్ అనేది, నేను చెప్పిన ఐడియాస్ అనేవి కూడా ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో అనేది చూడండి. ఇంతకుముందు నా వీడియోస్ చూస్తున్న వారు కూడా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ టిప్స్ అనేవి ఎంతమందికి యూజ్ అవుతాయి, ఎంతమంది ఇలా పాటిస్తున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్క్స్ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు వర్క్స్, ఈ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.